ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ రాత్రికాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇందాకడే అక్కడ చర్చి బిల్డింగ్లో కూర్చున్నప్పుడు చూస్తూ ఉన్నాం. చూసేటువంటి సందర్భంలో అక్కడ ఒక ఫ్లెక్సీ ఉంది. దాని మీద 1965వ సంవత్సరం నుంచి ఇక్కడ స్థానిక సంఘం ఉన్నట్లుగా అందులో గమనిస్తూ ఉన్నాం. దాదాపుగా 3 సేవకులు చేసి డేవిడ్ రాజు గారు 4వ సేవకులు 2000 సంవత్సరం నుంచి చేస్తున్నట్లుగా ఇందాకడే అనుకుంటూ ఉన్నాం. ఇది తహసీల్దార్ ఆఫీసులో లేదా కలెక్టర్ ఆఫీసులో అధికారులు ఎవరి తర్వాత ఎవరు చేశారని అలాగే ఉంటుందన్నమాట, వాళ్ళ డేట్స్తో సహా. అంటే దాన్ని గమనించేటప్పుడు వాస్తవంగా ఒకరి తర్వాత ఒకరు మనం లోకంలో గమనించేటప్పుడు ఆస్తి ఉందనుకోండి, ఒకరి తర్వాత ఒకరు అందుకుంటూ ఉంటారు. ఇళ్ల స్థలం కావచ్చు, పొలం కావచ్చు, లేదంటే మన పూర్వీకులకి ఒంటి మీద ఉండే బంగారం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండే వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా మనం వారసత్వంగా అందుకుంటూ ఉంటాం. ముందే అడుగుతారు, మీ తర్వాత ఇల్లు ఎవరికి ఇస్తారు, పొలం ఎవరికి ఇస్తారు, నగ నట్ర ఎవరికి ఇస్తారని. కానీ ఈ విశ్వాస విషయంలో మాత్రమో వారసులు కరువైపోతూ ఉంటారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన కడుపున పుట్టిన బిడ్డలు కూడా మనకు వారసులుగా ఉండరు. ఆస్తికి వారసులుగా ఉంటారు కానీ విశ్వాసానికి వారసులుగా ఉండరు. కానీ 1965వ సంవత్సరం నుండి చక్కగా ఆ విశ్వాసాన్ని ఆ వారసులుగా ఒకరి తర్వాత ఒకరు కొనసాగిస్తూ ఉన్నారు. అలాగా కొనసాగించబడటం అనేటువంటిది మనకు దీవెన. ఈరోజు వారసత్వాన్ని గురించే మాట్లాడమని చెప్పేసి నాకు తెలియజేశారు. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి వారసత్వాన్ని గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఏమిటి వారసత్వం? ఇందుకు ముందుగా నేను తెలియజేసినట్లుగా వారసత్వము అనేటువంటిది మన పూర్వీకుల నుండి, అది తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, ఎవరైనా సరే మన పూర్వీకుల నుండి మనకు సంక్రమించేటువంటి ఆస్తిని, హక్కును మనం ఏమంటామంటే వారసత్వం అని అంటూ ఉంటాం. వారసత్వంగా సంక్రమించిన ఆస్తి దస్తావేజుల్లో కూడా రాస్తూ ఉంటారు. కొనుగోలు చేసేటువంటిది వేరు. మనం మన దగ్గర ఉన్నటువంటి ధనంతో వాటిని కొనుక్కుంటూ ఉంటాం. ఏ విధమైనటువంటి ధనము చెల్లించకుండానే ఉచితంగా వారి కడుపున పుట్టిన దాన్ని బట్టి పిల్లలో లేకపోతే మనవులో ముని మనవులో అయినందువల్ల ఉచితంగా అది సంక్రమిస్తూ ఉంటుంది. భౌతికంగా మనం చూసినప్పుడు అది భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇందాక చెప్పినట్లు వెండి బంగారంలో కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నింటికీ కూడా వారసులు మనం చూస్తూ ఉంటాం. మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. దస్తావేజులు కూడా ముందుగానే రెడీ చేస్తూ ఉంటారు. నా తర్వాత ఇల్లు వీళ్ళకి, పొలం వాళ్ళకి అని భాగాలు వేసి రాస్తూ ఉంటారు. అయితే భౌతికంగా వారసులు ఉన్నట్లుగానే ఆత్మ సంబంధంగా కూడా వారసత్వం ఒకటి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మనం గమనించేటప్పుడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి ఇక్కడ పౌలు మాట్లాడుతూ, అయితే కొందరిది పౌలు పత్రిక అని కొందరు కాదనేటువంటి వాదన కూడా ఉంది. అయితే మనకు తెలుగులో మాత్రం పౌలు అని హెడ్డింగ్ పెట్టేశారు. పౌలు రాసినటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక అని. అయితే దాన్ని గురించినటువంటి చర్చలోకి మనం వెళ్ళటం లేదులే. కానీ 9వ అధ్యాయము 15వ వచనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు హెబ్రీ గ్రంథకర్త. ఆయన అంటూ ఉంటాడు, ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, అంటే క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని అంటూ ఉన్నాడు. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎందుకు ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమన్నా అంటూ ఉన్నాడంటే, సో దట్ దోస్ హూ ఆర్ కాల్డ్ మే రిసీవ్ ద ప్రామిస్డ్ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. టు రిసీవ్, ఇక్కడ చెప్తున్నాడు, టు రిసీవ్ ద ప్రామిస్డ్ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్.
అంటే ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యమును గూర్చినటువంటి వాగ్దానము పొందు నిమిత్తము అని అంటున్నాడు. ఇక్కడ ఈ స్వాస్థ్యము క్రైస్తవుల కొరకు, పిలువబడిన వారి కొరకు ఒక స్వాస్థ్యం అనేటువంటిది ఉంది. అంటే ఆస్తి అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఆస్తికి మనమందరము కూడా వారసులు కావాలని ఆయన శిలువలో మరణించడం జరిగింది. అంటే క్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా మనకి ఏమి లభించింది అంటే, భూమి మీద మనం గమనించినప్పుడు తల్లిదండ్రులకు మనం పుట్టినందుకు వాళ్ళ పిల్లలుగా మనకు వారసత్వం వస్తూ ఉంటుంది. ఉదాహరణకి లోకంలో కూడా ఒకవేళ కడుపున పుట్టకపోయినా దత్తత తీసుకున్నారనుకోండి, దత్తత తీసుకున్నప్పుడు వారికి కుమారుడుగా, కుమార్తెగా దత్తత తీసుకున్నప్పుడు వారికి ఎవరైతే దత్తత తీసుకున్నారో వారి ఆస్తికి వీళ్ళు హక్కుదారులు అవుతారు, వారసులు అవుతారు. మరి ఈరోజు మనం కూడా దేవుని పిల్లలం కదా. ఒకసారి ఒకరు అడిగారు, మరి దేవుని పిల్లలం అంటే దేవుడు ఆస్తి ఏమైనా మనకిస్తాడా అని. 100కి 100 నిజం. దేవుని పిల్లలమైనప్పుడు దేవుని ఆస్తికి 100కి 100 మనం వారసులం అవుతూ ఉన్నాం. ఈరోజు నిజంగా ఒక్కోసారి అంటూ ఉంటారు మనుషులు, నేను ఇక్కడ పుట్టాను కాబట్టి సరిపోయింది, కానీ ఏ ధనవంతుల కుటుంబంలోనో పుట్టినట్లయితేనా అని ఒకసారి ఒక యవనస్తుడు అన్నాడు. పుట్టినట్లయితేనా అని నువ్వు ఆలోచన చేసినా నువ్వు పుట్టలేవు, అయిపోయింది. ఇంక ఏం మార్పులు చేర్పులు జరగవు. ఒకవేళ పుడితే నువ్వు వారసుడు అయ్యేవాడివి నిజమే, కానీ ఇప్పుడు నువ్వేం మార్పులు చేర్పులు చేసుకోలేవు. కానీ ఇక్కడ ఒక గొప్ప అవకాశం మాత్రం ఉంది. అదేమిటంటే, ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్ప వాళ్ళని చూసి వాళ్ళకు వారసులైతే ఎంత బాగుంటుంది అని ఆలోచన చేసినా నువ్వు వాళ్ళకి వారసులు కాలేవు. కానీ నువ్వు ఈ లోకమంతటిని సృజించినటువంటి, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ధనవంతుడి కంటే కూడా అత్యంత ధనవంతుడైనటువంటి దేవునికి నువ్వు వారసుడు కావచ్చు, నువ్వు వారసురాలువి కావచ్చు. అది మాత్రం నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎవరో ఇంట్లో పుట్టాలంటే నీ చేతిలో లేదు, అది ఎవరి చేతిలో కూడా లేదు. ఒకసారి నేను చెప్తూ ఉంటాను, తల్లిదండ్రులు నువ్వే కావాలి అని బిడ్డను కానలేరు. ఈ బిడ్డ కూడా నేను ఈ ఇంట్లోనే పుట్టాలి అని పుట్టడానికి లేదు. అది తల్లిదండ్రుల చేతిలో లేదు, పిల్లల చేతిలో కూడా లేదు. మరి ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలోనే ఉంది. కాబట్టి నువ్వు ఊహించుకోవటమే, నేను అక్కడ పుడితే, వాళ్ళకు పుడితే, వీళ్ళకు పుడితే అని. కానీ నువ్వు దేవునికి మాత్రమో కుమారునిగా, కుమార్తెగా, ఆత్మ సంబంధంగా జన్మించేటువంటి ఆ అవకాశం మాత్రం నీ చేతిలోనే ఉంది. అలా గనక నువ్వు జన్మించినట్లయితే దేవునికి ఉన్నటువంటి ఆ ఆస్తికి నువ్వు వారసురాలు అవుతావు. అదే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. 15వ వచనం మనం గమనించినప్పుడు, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానం పొందు నిమిత్తము, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణము, ఆయన మధ్యవర్తిత్వము ఏం చేసింది అంటే, పిలువబడినటువంటి వారికి నిత్యమైన స్వాస్థ్యమును గుర్చినటువంటి వాగ్దానం పొందేటట్లుగా చేసింది. ఈరోజు మనందరికీ కూడా ఒక వాగ్దానము ఏమిటి అంటే, నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందబోతూ ఉన్నాం. మనమందరము కూడా వారసులము, దేవునికి మనం వారసులము. కాబట్టి భౌతికంగా ఎలాగైతే వారసత్వం ఉంటుందో, తల్లిదండ్రుల నుండి, తాత ముత్తాతల నుండి మనకు వాళ్ళ ఆస్తి సంక్రమిస్తుందో, ఆత్మ సంబంధమైనటువంటి వారసత్వం ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అపోస్తులైనటువంటి పేతురు తను రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 1వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయము 4వ వచనము, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. మనకి ఎలాంటి స్వాస్థ్యం ఉందంటే, ఇక్కడ చెప్తున్నాడు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైనటువంటి స్వాస్థ్యము. ఈరోజు తల్లిదండ్రులు మనకి ఇచ్చేటువంటి స్వాస్థ్యం లాంటిది కాదు ఇది. ఎందుకంటే భూమి మీద మనం పొందేటువంటి స్వాస్థ్యము, తాత ముత్తాతలో తల్లిదండ్రులు ఒక బిల్డింగ్ మీకు ఇచ్చారనుకోండి, ఆ బిల్డింగ్ పరిస్థితి ఏమవుతుంది ఒక 40-50 సంవత్సరాల తర్వాత? ఒకప్పుడు పెంకుటిల్లు కట్టారు. ఆ రోజుల్లో పెంకుటిల్లు అది మిద్దె అంటే చాలా గొప్ప.
బాగా ధనవంతులైతే కానీ కట్టేవాళ్ళు. మాకు కృష్ణా జిల్లాలో ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో అంతా ఒకే ఇంటి పేరటోళ్ళు, కానీ అందులో మళ్ళీ 2 డివిజన్స్. ఏమిటా డివిజన్స్ అంటే, అందులో ఉన్నటువంటి ఒక వర్గం వాళ్ళలో ఒకరు ఆ రోజుల్లో ఒక మిద్దె కట్టారంట. కాబట్టి వాళ్ళని ఏమనేవాళ్ళంటే, ఆ మిద్దె అనేటువంటిది వాళ్ళ ఇంటి పేరుకి యాడ్ చేశారు. మరి రెండో వర్గం ఏంటంటే, మిగిలిన వాళ్ళందరూ కూడా పూరిళ్ళలో ఉండేవాళ్ళంట, వాళ్ళకి ఆ పూరిల్లు అనేది యాడ్ చేశారు. మిద్దె, పూరిల్లు అంటే ఒకప్పుడు అవి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్న వాళ్ళకే, సంపన్న వర్గాల్లో ఉన్న వాళ్ళకే ఆ మిద్దెలు ఉండేవి. అయితే ఆ మిద్దెల తర్వాత తమ పిల్లలకు, పిల్లల పిల్లలకు వచ్చినాయి. మరి ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటి? ఒకవేళ అవి ఉన్నాయి అనుకోండి, మొత్తం అంతా కూడా శిథిలావస్థకు వెళ్ళిపోయినాయి, పాడుపడిపోయినాయి, బీడుపడిపోతూ ఉన్నాయి. అంటే ఎంత గొప్ప ఆస్తిని మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు మనకి ఇచ్చినా కానీ కాలక్రమేణా వాటి విలువ అనేటువంటిది క్రమక్రమంగా తరిగిపోతూ ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చేటువంటి స్వాస్థ్యం అనేటువంటిది ఇలా తరిగిపోయేటువంటిది కాదు. మరి అది ఎలాంటి స్వాస్థ్యము అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అక్షయమైనటువంటి స్వాస్థ్యము అంటే నశించిపోనటువంటి స్వాస్థ్యము. అంతేకాదు నిర్మలమైనటువంటి స్వాస్థ్యము, వాడబారని దీవునైన స్వాస్థ్యము మనకు కలుగున్నట్లు. రోజు నిజంగా దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం విలువ మనుషులకు అర్థం కావటం లేదు. ఎంతసేపటికి తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తుల మీద, ఇల్లు మీదో, స్థలం మీదో, పొలం మీదో, వారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం మీదో, వీటి మీదే పెడుతున్నారు. నిజమేమిటి అంటే, ఒకవేళ తల్లిదండ్రులు చాలా కష్టపడి చాలా పోగు చేసినప్పటికీ, మనకి ఇచ్చినప్పటికీ, నిజంగా మనం గమనించినప్పుడు సొలొమోను తను వెండి బంగారం కొండల్లాగా పేర్చాడు. తన కుమారుడైనటువంటి రెహబామును చాలా ఆస్తికి వారసునిగా చేశాడు. కానీ ఒకే ఒక్క యుద్ధంలో మొత్తం ఆయనకున్నటువంటి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత రెహబాము పరిస్థితి ఏమిటి అంటే, తన తండ్రి చేసినటువంటి బంగారపు డాళ్లకు బదులుగా ఇత్తడి డాళ్లను చేసి సిపాయిల చేతిలో పెట్టాడు. కాబట్టి నిజమైనటువంటి స్వాస్థ్యం అనేటువంటిది మనకు ఈ భూమి మీద లభించేటువంటి స్థలాలు, పొలాలు, వెండు, బంగారమో, ధనమో ఇది కాదు. నిజమైనటువంటి స్వాస్థ్యము దేవుడిచ్చేటువంటిది. ఆ స్వాస్థ్యం మన దగ్గర నుంచి ఎవరు లాగేసుకోలేరు, ఎవరు దొంగిలించలేరు. ఆ స్వాస్థ్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. అందుకే మీరు పత్రికల్లో గమనించేటప్పుడు పదే పదే క్రైస్తవులకు ఆ స్వాస్థ్యాన్ని గూర్చి, దాన్ని గూర్చినటువంటి విలువను గూర్చి తెలియజేస్తున్నాడు. ఎప్పుడైనా మనిషికి విలువ తెలియాలి. విలువ తెలిసినప్పుడే ఏంటంటే, అది నాకు కావాలనే కోరిక ఉంటుంది. ఈరోజు ఐఫోన్ యొక్క విలువ తెలుసు అనుకోండి, యాపిల్ ఫోను రోడ్డు మీద వెళ్తుంటే యాపిల్ ఫోన్ పడి ఉంది, అయినా నాకు వద్దని వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? అంటే పరుల సొమ్ము కాబట్టి నాకు వద్దు అన్నాడు ఒకసారి ఒక ఆయన. నిజంగా అన్న, ఒకవేళ రోడ్డు మీద వెళ్తున్నాం, బంగారం కనబడింది, పరుల సొమ్ము కాబట్టి నాకు వద్దని వెళ్తారా? కొన్ని దేశాల్లో అలా ఉంటుందంట, కానీ భారతదేశంలో ఖచ్చితంగా ఉండదు. వెనక్కి తిరిగేసరికి అయిపోతుంది అంతే. కళ్ళ ముందే మా విజయవాడలో అయితే మరీ ఘోరంగా ఉంటుంది. మాకు అక్కడ జరిగేటువంటి గమ్మత్తైనటువంటి దొంగతనాలు మీకు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అలాగా నడుస్తున్నట్టు ఏదో బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో పర్సు తీసేస్తాడు. పర్సు తీసేసి ఇలాగ ఇచ్చేస్తాడు వెనకోడికి. మనకు అర్థమవుతూనే ఉంటుంది ఆ జేబులో పర్సు వెనకోడే తీసాడని. వెంటనే వాడు వైపు తిరిగి వాడిని నువ్వే తీసావంటే చూసుకో అంటాడు. చూసుకో అనేసరికి మొత్తం వెతుకుతాం, వెతికేసరికి పర్సు ఉండదు. ఈలోపు అప్పుడు రివర్స్ అవుతాడు, ఎట్లా కనబడుతున్నా అన్నారా నేను, ఆ దొంగోళ్ళ కనబడుతున్నానా, అలానా ఇలానా అనేసరికి మనమే మొత్తం వెతికాం కదా, లేదు కదా, సారీ సార్ అని చెప్పి వెళ్తాం. అది అలాగ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే మనకు మాయమైపోతూ ఉంటుంది అంతే. ఈరోజు నిజంగానే మనం ఈ భూమి మీద ఏదైతే సంపాదించుకున్నామో, సంపాదించుకున్నటువంటిది మనతోనే ఉంటుంది అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. మన పిల్లలకు మనం ఏదో కూడబెట్టాలని మనం తపన, ఏదో కూడబెట్టాలి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆశ, దాంతో పగలు రాత్రి కష్టపడుతూ ఉంటాం. కానీ నిజమేమిటి అంటే, ఇదంతా నిజమైనటువంటి ఆస్తి కాదు. దాన్ని ఇవ్వటం ద్వారా వాళ్ళని నిజమైనటువంటి ఆస్తికి కర్తలుగా మనం చేయలేం. దాని విలువ అనేటువంటిది మనకేంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సొత్తు విలువే మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆ సొత్తు విలువ, స్వాస్థ్యం విలువ మనకు అర్థం కావటం లేదు. అది ఎంత విలువైనది అనేటువంటిది అర్థమైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే, ఆ విలువైన దాన్ని సంపాదించుకుంటూ ఉంటారు.
మనకు క్రీస్తు ప్రభు ఉపమానాలు చెప్పినప్పుడు కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అనేక ఉపమానాలు ఆయన చెప్పినప్పుడు పరలోక రాజ్యం యొక్క విలువేంటి అని చెప్తూ ఉంటాడు. ఆ విలువ కొరకు తమకున్నదంతా కూడా అమ్మేసి ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారు. అంటే ఆ స్వాస్థ్యం యొక్క విలువ ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, భౌతికంగా ఎలాగైతే మనకు స్వాస్థ్యం ఉంటుందో తల్లిదండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుండి, ముత్తాతల దగ్గర నుంచి మనకు సంక్రమిస్తూ ఉంటుందో, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి వారసత్వం కూడా స్వాస్థ్యం అనేటువంటిది ఒకటి ఉంది. దేవుడు మనల్ని దానికి కర్తలుగా చేస్తూ ఉన్నాడు, మనల్ని దానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. అయితే మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, ఎవరు వారసులు అవుతూ ఉన్నారు? ఈ వారసత్వం అనేటువంటిది ఎవరికి వస్తుంది? మన పక్కిల్లు చాలా పెద్ద ఇల్లు, లేదా వాళ్ళు ధనవంతులు, కాకపోతే మనం ఆ ఇంట్లో పుట్టకుండా పక్కింట్లో పుట్టాం. ఏమవుతుంది? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, జస్ట్ గోడ యువతలు పుట్టానండి నేను, ఆ గోడ అవతల కనుక పుట్టుంటే మొత్తం 70-80 ఎకరాలు ఆసాముని అయ్యేవాడిని అన్నాడు. జస్ట్ గోడకి యువతలు పుట్టాడంట. ఆ గోడ అవతల వాళ్ళది ఒక ధనవంతుడి ఇల్లు ఉంది, వాళ్ళకు 70-80 ఎకరాలు ఉన్నాయి. ఆ గోడ యువతల నేను పుట్టాను కాబట్టి సరిపోయింది. కొంచెం ఆ గోడ అవతల కనుక పుట్టుంటే నా తలరాతే మారిపోయి ఉండేది. ఒకసారి అంటే అట్లా కూడా ఆలోచన చేస్తారా అని చెప్పేసి మీరు అనుకుంటారేమో. అలా ఆలోచన చేసేవాళ్ళు మనకి పెద్దవాళ్ళు అంటారు, పగటి కళ్ళకి అంటున్నారని అంటూ ఉంటారు కదా. అలా ఆలోచన చేసేవాళ్ళను కొంతమంది ఉంటారు, నేను ఇండియాలో పుట్టాను కాబట్టి సరిపోయింది, కానీ నేను కానీ అమెరికాలో పుడితేనా అని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఒక ఆయన మరీ ఘోరంగా ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇండియాలో పుట్టాను కాబట్టి నాకు ఈ కలర్ వచ్చింది సార్, అదే నేను అమెరికాలో జర్మన్లో పుట్టుంటే ఎట్లుండేవాడిని అని అంటున్నాడు. అంటే రంగును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇలా కూడా ఆలోచన చేస్తారంటే చేస్తారు, కానీ ఈ ఆలోచనలు కాదు, కానీ దేవునికి మనం వారసులమైతే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆలోచన ప్రతి మనిషి కూడా చేయాలి. ఎందుకంటే మనం వారసులం అయ్యేటువంటి అవకాశం మనకుంది. నువ్వు గోడ అవతల పుట్టావు, నువ్వు ఏమి తల కిందకి కాళ్ళు పైకి పెట్టినా నువ్వు గోడ అవతల పుట్టడం ఇంకా అవ్వదు. అది నీ చేతిలో లేదు, నీ తల్లిదండ్రుల చేతిలో లేదు, పోనీ వాళ్ళ చేతిలో కూడా లేదు. అది దేవుని చేతిలో ఉంటుంది, ఎవరు ఎక్కడ పుట్టాలని. నువ్వు ఇండియాలో పుట్టాలా, అమెరికాలో పుట్టాలా, జర్మన్లో పుట్టాలా, ఎక్కడ పుట్టాలి, అది నీ చేతిలో ఉండదు, దేవుని చేతిలో ఉంటుంది. కానీ దేవుడి కంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మనము ఎక్కడ పుట్టాలో, ఏ సమయంలో పుట్టాలో కరెక్ట్గా చూడండి. ఇప్పుడు 2026వ సంవత్సరం క్యాలెండర్లో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు మనం భూమి మీదకి రావాలనేది దేవుని చిత్తం ఉండాలనేటువంటిది, ఎప్పుడు భూమిని వదిలిపెట్టి వెళ్ళాలనేటువంటిది కూడా దేవుని చిత్తం. కాబట్టి దాని ప్రకారంగా జరుగుతూ ఉంది. మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే, మరి ఎవరు వారసులు అవ్వబోతూ ఉన్నారు, వారసత్వం అనేటువంటిది ఎవరికి సంక్రమిస్తూ ఉంది, నేనేమైనా వారసుని అయ్యేటువంటి అవకాశం ఉందా అని మనం ఆలోచన చేయొచ్చు. మనం ఎవరికి వారసులుగా ఉన్నాం? ఈరోజు మనకు తెలిసి ఇప్పుడు దాకా మాట్లాడుకుంటూ ఉన్నాం, ఏ కుటుంబంలో అయితే మనం పుడతామో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తికి మనం వారసులు. ఈరోజు మనం ఎవరికి వారసులం అంటే, మన తల్లిదండ్రులకు, మన తాతలకు, ముత్తాతలకు ఏ కుటుంబంలో అయితే మనం ఉన్నామో ఆ కుటుంబంలో మనం వారసులుగా ఉంటాం. అదే మనము దేవుని పిల్లలుగా గనక ఉన్నట్లయితే దేవునికి మనం వారసులుగా ఉంటాం. రోమిలకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 17వ వచనము మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, మనము పిల్లలమైతే వారసులము, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులము. మనము పిల్లలమైతే వారసులము అంటే, పిల్లలు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడంటే అది సన్షిప్ను గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు మా పిల్లలండి అని అంటారు. వీళ్ళు మా పిల్లలంటే దాని అర్థం ఏంటి అంటే, వీళ్ళందరూ పిల్లలు కాదా అంటే, వాళ్ళందరూ పిల్లలే, వీళ్ళు మా పిల్లలు అంటే వీళ్ళు మా కడుపున పుట్టినటువంటి వాళ్ళు మా వారసులని అర్థము. వాళ్ళకి 40 ఏళ్ళు ఉన్నా 50 ఏళ్ళు ఉన్నా వీళ్ళు మా పిల్లలు అంటారు తల్లిదండ్రులు. పిల్లలు అనగానే మనం కింద చూడకూడదు, ఏది కనబట్టలేదే అని. ఎందుకంటే తల్లిదండ్రులకు ఆ కొడుకో కూతురో ఉన్నారనుకోండి, వాళ్ళు పిల్లలే అవుతారు. వాళ్ళకి చిన్న వయసే ఉండాలని అర్థం కాదు. ఇక్కడ కూడా మనం పిల్లలమైతే అంటే చిన్న వయసుని గురించి మాట్లాడటం లేదు,
దేవునికి సన్షిప్ను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని కుమారులు కుమార్తెలు అవటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనము పిల్లలమైతే, అంటే దేవునికి కుమారులమైతే లేదా కుమార్తెలమైతే మనం వారసులం అవుతాం. మనం దేవునికి కుమారులమైతే కుమార్తెలైతే మనం దేవునికి వారసులం అవుతాం. అనగా దేవుని వారసులమో, దేవునికి పిల్లలమైతే దేవుని వారసులు. నువ్వు దేవునికి పిల్లలు కాకపోతే, ఉదాహరణకు నువ్వు దేవునికి కుమారుడుగా కాలేదు, నువ్వు దేవునికి కుమార్తెగా కాలేదు, అప్పుడు నీకేమైనా వారసత్వం ఉంటుందా? అడిగే హక్కు ఉంటుందా? ఇప్పుడు పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు, నా ఆస్తి నాకు ఇచ్చేయండి అని. అంటే వీళ్ళేం సంపాదించరు, సంపాదించిందంతా వాళ్ళే. మనం చూస్తూ ఉంటాం కదా, తప్పిపోయిన కుమారుడు అని ఒక ఉపమానం ఉంటుంది. అందులో చిన్న కుమారుడు వచ్చి, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. అరే నువ్వెక్కడరా సంపాదించావు అన్నాడా? అనలేదు. ఎందుకంటే పిల్లలైనప్పుడు వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. ఈవేళ కూడా మీరు గమనించినప్పుడు ఒకవేళ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఇవ్వలేదనుకోండి, కోర్టుకి ఎక్కైనా లాక్కుంటారు. అయితే సివిల్ కేసు కాబట్టి కొంచెం లేట్ అయింది, ఖచ్చితంగా వాళ్ళ హక్కు వాళ్ళకే ఉంటుంది. ఈరోజు మనం గమనించినప్పుడు చట్టాల ప్రకారం మగపిల్లలకి ఎంత ఆస్తి హక్కు ఉందో ఆడపిల్లలకు కూడా అంతే హక్కు ఉంది. ఒకప్పుడైతే పెళ్లి చేసేసి పెళ్లి ఖర్చులతో పంపించేవాళ్ళు, ఇప్పుడు అలా కుదరటం లేదు. ఎందుకంటే మగపిల్లలు ఎలాగో ఆడపిల్లలు కూడా అలాగే, ఆస్తిలో కూడా మగపిల్లలకి ఎంత ఇస్తారో ఆడపిల్లలకు కూడా అంతే ఇస్తారు. అలా ఇవ్వలేదనుకోండి కోర్టుకి ఎక్కడం కూడా మనకు తెలుసు. అది ఎలాగైనా మనం సంపాదించుకుంటాం. మొన్న మధ్య ఒకళ్ళు అంటున్నారు, మీరు ఇవ్వకపోయినా ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు అని అంటున్నారంట. అక్క చెల్లెలు పోట్లాడుకుంటూ ఉన్నారు, పోట్లాడుకొని నువ్వు ఇవ్వకపోయినా ఎలా సంపాదించుకోవాలో తెలుసు అన్నారు. ఆ తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళారు, కేసు వేశారు, వస్తుంది అది ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం మాట్లాడేది ఏమిటి అంటే, మనం పిల్లలమైతే ఖచ్చితంగా మనం వారసులం. మీరు కూడా దేవునికి ఏదైతే ఉందో దాన్ని మీరు పొందాలి అంటే దేవుని పిల్లలు అవ్వాలి. ఈరోజు చాలా విచారకరమైన విషయం ఏంటంటే, అనేక మంది సంఘానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు అంతే, వాళ్ళు దేవుని పిల్లలు కాదు. కానీ దేవుని ఆస్తి నాకు ఎందుకు రావటం లేదు అని అడుగుతారు. దేవుడు నన్ను ఎందుకండి దీవించటం లేదు, అందరినీ దీవిస్తున్నాడు, నన్ను ఎందుకు దీవించట్లేదంటే, నిన్ను ఎందుకు దీవిస్తాడు, నీకెందుకు ఇస్తాడు? ఉదాహరణకి మన పిల్లలతో పాటు ఆడుకుంటూ పక్కింటి పిల్లలు వచ్చారు, మన పిల్లలతో పాటు వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తాం, మన పిల్లలతో పాటు వాళ్ళకి అన్నం పెడతాం. ఆడుకునేటప్పుడు మన పిల్లలకు ఒక ముద్ద పెడితే వాళ్ళకి పెడతాం, లేదంటే ఏదో పప్పులు పెట్టామనుకోండి వాళ్ళకి కూడా పెడతాం. అంటే పప్పులు అంటే మీకు అర్థమవుతాయా? ఇక్కడ అలా అనరా? అలాగే అంటారుగా. పెట్టారనుకోండి, ఓ ఏదో అవి వాళ్ళకు కూడా పెడతాం. ఆస్తి రాసే టైంలో ఆ పక్కింటి అబ్బాయి వచ్చి, చిన్నప్పటి నుంచి నాకు భోజనం పెట్టారు, పప్పలు పెట్టారు, మీ పిల్లోడితో సమానంగా చూశారు, ఆంటీ అంకుల్ నాకు కూడా సమానంగా రాయండి అంటే పోరా అవతలకి అంటాం. అంతేనా? అదేంటి చిన్నప్పటి నుంచి అన్నీ సమానంగా చూశారు కదంటే, అవి ఇవ్వగలిగినవి కొన్ని ఉంటాయి, కానీ ఆస్తి మనం ఇవ్వలేం. మీకు అర్థమై ఉంటుంది. కొంతమంది పిల్లలు కాకుండానే వాళ్ళు కేవలం దేవుని దగ్గరకు వచ్చి మేము కూర్చుంటున్నాం కదా, ఆదివారం నేను కూడా ఒక కుర్చీ నింపుతున్నాను కదా, దేవుడు నాకెందుకు ఇవ్వడా హక్కు అని అడుగుతారు. నీకెందుకు ఇస్తాడు? నువ్వు ఒక విజిటర్వే, వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు దేవునికి కుమారుడు కాదు, నువ్వు దేవునికి కుమార్తెవు కాదు, నువ్వు ఎలా అడుగుతావు? ఈరోజు కొందరికి ఆ విషయం అర్థం కావటం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను కూడా దేవుడికి వారసునే వారసురాలనే, డిసెంబర్ 25వ తారీఖు పెద్ద స్టార్ పెడుతున్నాను కాబట్టి నేను కూడా వారసునే వారసురాలనే, లేకపోతే నేను కూడా డిసెంబర్ 25వ తారీఖు ఏదో ఒక ప్రార్థనో ఏదో ఒక ఫంక్షనో నేను కూడా విరాళాలు ఇస్తున్నాను కాబట్టి, చందా ఇస్తున్నాను కాబట్టి నేను కూడా వారసునే వారసురాలనే. ఈరోజు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, ఇలాగ పండగ క్రైస్తవులుగా ఉండి నేను వారసుని అనుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే అంతకంటే అన్యాయం. వాళ్ళ తల్లిదండ్రుల్లో తాత ముత్తాతలో ఎవరో వెళ్తారు ప్రార్థనకి, దాన్ని బట్టి నేను క్రైస్తవుడిని అంటారు. నువ్వెప్పుడు ప్రార్థనకు వచ్చావు? అసలు కనీసం డిసెంబర్ 25 కూడా రావట్లేదుగా. మరి నువ్వెలాగంటే, ఆయన అన్నాడు, మా తాత ముత్తాతల నుంచి మేము క్రిస్టియన్స్ సార్ అన్నాడు. ఆయన రాడు, మందేసుకొని తిరుగుతూ ఉంటాడు ఊరిలో, కానీ తాత ముత్తాతల నుంచి వాళ్ళు క్రిస్టియన్సేనంట. కాబట్టి ఏంటంటే మనుషులకు ఒక రకమైనటువంటి అపోహలో బ్రతుకుతూ ఉన్నారు. మా తాత ముత్తాతల ప్రార్థనకి వెళ్ళాను కాబట్టి నేను కూడా క్రైస్తవుడినే, ఆ దేవునికి నేను కూడా వారసుడినే అని అనుకుంటూ ఉంటారు.
ఏదో డిసెంబర్ 25న పండగ చేశాను కాబట్టి నేను కూడా దేవుడికి వారసుడిని వారసురాలని అనుకుంటూ ఉంటారు. ఆదివారం వచ్చి కూర్చొని వెళ్తున్నాను కాబట్టి నేను కూడా వారసుడిని వారసురాలని అనుకుంటారు. కానీ అలా కాదు. మరి ఎలాగా అంటే లోకంలో ఎలాగైతే ఉందో అదే లెక్క. కుమారుడు కుమార్తె అయితేనే నువ్వు వారసుడు అవుతావు. నువ్వు అలా కాకపోతే వారసుడివి వారసురాలువి కాలేవు. ఇప్పుడు మనం చదివినటువంటి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఇప్పుడు మనం చదివాం కదా, మనము పిల్లలమైతే వారసులమో. మనం పిల్లలమైతే, పిల్లలు అంటే కుమారుడు కుమార్తె, మనం పిల్లలమైతే వారసులమో అనగా దేవుని వారసులమో. అంటే మనం పిల్లలమైతే వారసులం అంటే పిల్లలం కాకపోతే వారసులం కాదు కాదు కాదు. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ అంబానీకో వారసులు అవ్వగలరో లేదంటే ఖచ్చితంగా అవ్వలేం. ఏ ధనవంతుడికైనా వారసులు అవ్వగలరంటే ఏమీ అవ్వలేం. కానీ దేవునికి వారసులు అయ్యేటువంటి అవకాశం మన చేతుల్లో ఉంది. అది మనం ఎలాగా ఉపయోగించుకుంటామో ఇక మన చేతిలో ఉంది. దాన్ని మనం స్వీకరిస్తామా, తృణీకరిస్తామా, బుద్ధిహీనంగా నెట్టిపడేస్తామా, మన చేతిలో ఉంది. కాబట్టి నువ్వు దేవునికి వారసుడు కావాలన్న కోరిక మాత్రం ఉంటే సరిపోద్దు. నువ్వు దేవునికి వారసుడువు వారసురాలువు కావాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా కుమారుడువు కుమార్తెవు అవ్వాలి. గలతీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గలతీ సంఘాలకు తెలియజేస్తూ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు 4వ అధ్యాయంలో దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. 4వ వచనం నుంచి మనం గమనించినప్పుడు 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని. మనం దేవునికి కుమారులు కుమార్తెలు ఎట్లా అవుతున్నామంటే దత్తపుత్రులము కావాలనని. అంటే దేవుడు దత్తత తీసుకున్నాడు అన్నాడు. అవును, ఈరోజు కూడా ఈ లోకంలో ఈ దత్తత ఎక్కడి నుంచి వచ్చింది? వాస్తవంగా ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా దేవుడి దగ్గర నుంచే వచ్చినాయి. ఒక కుటుంబం అనేది దేవుని దగ్గర నుంచే వచ్చింది. తండ్రి పిల్లలు దేవుని దగ్గర నుంచే వచ్చింది. వారసత్వము దేవుని దగ్గర నుంచే వచ్చింది. ఈ దత్తత దేవుని దగ్గర నుంచే వచ్చింది. ఇది కూడా తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అయ్యనో. ఇప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా మనం ఏమిటి అంటే దేవునికి కుమారులు కుమార్తెలుగా అవుతున్నాం. అందుకొరకే క్రీస్తు తాను సిలువలో మరణించాడు. ఆయన మరణం వల్లే మనము దేవునికి దత్తపుత్రులమయ్యాం. 6వ వచనంలో చెప్తున్నాడు, మరియు మీరు కుమారులై ఉన్నందున. ఇప్పుడు ఒక పెద్ద ఇందాక చెప్పాను కదా, 70-80 ఎకరాల ఆసాము ఒక ఆయన ఉన్నాడు, లేకపోతే ఒక 100-200 ఎకరాల ఆసాము ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర పని చేసే ఒక కూలోడు ఉన్నాడు. ఆయన్ని ఏమని పిలుస్తాడు? ఆసాముని డాడీ అని పిలుస్తాడా, నాన్న అని పిలుస్తాడా? పిలిస్తే ఎవడరా నువ్వు అంటాడు. అంతేగా, బాబుగారో అయ్యగారో ఏదో పిలవాలి, అంతేగా. అదే ఆయన కడుపును పుట్టినటువంటి ఆయన బిడ్డ ఉన్నాడు, ఆయన ఏమని పిలుస్తాడు? నాన్న అని పిలుస్తాడు. పోనీ ఆయన కడుపును పుట్టలేదు, ఒక బిడ్డను దత్తత తీసుకున్నాడు, ఇప్పుడు ఆయన ఏమని పిలుస్తాడు? నాన్న అని పిలుస్తాడు. ఎలాగా? ఒక బీద కుటుంబంలో పుట్టిన బిడ్డవైనా సరే, నువ్వు దరిద్రుడైనా సరే, గతి లేనివాడివైనా సరే, నిన్ను గనక ఆయన దత్తత తీసుకుంటే నువ్వు ఆయనకి దత్తపుత్రుడు అవుతావు. నాన్న అని పిలిచేటువంటి అవకాశం నీకు ఉంటుంది. ఈరోజు మీరు గమనించండి, పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలవటం ఎంత గొప్ప భాగ్యమో. మీరు పాత నిబంధన చరిత్ర అంతా కూడా చదివితే పాత నిబంధనలో దేవుడు యజమానుడు, వీరు దాసులు, బానిసలు. అసలు తండ్రి అనే ఆలోచనే లేదు అక్కడ. పిల్లలు అంటారు కానీ ఎప్పుడు ఎన్నడూ ఎవరు తండ్రి అని దేవుడిని పిలవలేదు. మొట్టమొదటి దాన్ని మానవులకు పరిచయం చేసింది ఎవరంటే క్రీస్తు ప్రభు. ఆయన వచ్చిన తర్వాత ఆయన తండ్రి అని పిలవటం మాత్రమే కాదు, మనల్ని కూడా పిల్లలుగా ఆయన చేశాడు ఆయన శిలువ మరణం ద్వారా. ప్రపంచము ఆశ్చర్యపోయింది, అదేంటి దేవుణ్ణి తండ్రి అని ఎట్లా పిలుస్తారు అని. క్రీస్తు ప్రభు కూడా తండ్రి అన్నప్పుడే యూదులు అది జీర్ణించుకోలేదు. అసలు ఆయన నువ్వు తండ్రి అని ఎట్లా పిలుస్తావు, దేవుని తండ్రి అని ఎట్లా పిలుస్తావు? చివరికి ఆయన్ని శిలువ మీద చంపే వరకు వెళ్ళిపోయింది అది. అంటే మనుషులు ఇప్పుడు అంబానీని డాడీ అని అన్నారనుకోండి, ఎవరన్నా ఇక్కడ వీధివారు లంకలోకలో ఎవరికైనా ఆశ్చర్యమేదా? నువ్వు ఆయన్ని నాన్న అని అంటావు, ఆయన్ని నాన్న అని ఎట్లా అంటావు అంటే నిజంగా ఆయన నాకు నాన్న అవుతాడంటే మీరు ఒప్పుకుంటారా? అదే దత్తత తీసుకున్నారనుకోండి, అవుతారు, వారసుడు అవుతాడు.
ఈరోజు దేవునితో మనకున్నటువంటి ఆ సంబంధం అనేటువంటిది మనకు అర్థం కావటం లేదు. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు అదే చెప్తూ ఉన్నాడు. చెప్తూ 6వ వచనం, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్ర పెట్టుతున్న కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడివే. ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? అయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పించని క్రీస్తు ప్రభుని అడిగారు. ఆయన ఏమని చెప్పాడు? పరలోకమందున్న మా యజమాని అని ప్రార్థన చేయమన్నాడా? అన్నాడా? అవర్ హెవెన్లీ ఓనర్ అని చెప్పేసి అన్నాడా? అవర్ హెవెన్లీ మాస్టర్ అని చెప్పేసి అన్నాడా? అనలేదు. పరలోకమందున్న మా తండ్రి. ఎలాగ తండ్రి అయినా? నువ్వు బానిసవి కదా, దాసుడివి కదా, ఎలాగైనా తండ్రి అంటే నిన్న ఆయన దత్తత తీసుకున్నాడు. నువ్వు దత్తపుత్రుడివి, దత్త కుమారుడివి. కాబట్టి ఇక మీదట నువ్వు ఆయన తండ్రి అని పిలుస్తావు. 7వ వచనంలో, కాబట్టి నీవిక దాసుడివి కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నిజంగా ఒక 100 కోట్ల ఆస్తికి వారసుడు అంటే ఎట్లా ఉంటుంది? దస్తావేజులు లేవు, పోయిన ఇప్పుడే హఠాత్తుగా బయటపడ్డాయి అనుకోండి పాత టంకుపెట్టులో, ఎలా ఉంటుంది హఠాత్తుగా బయటపడితే? కొన్ని కేసులు మేము చూస్తూ ఉంటాం. మాకు విజయవాడలో కూడా చాలా పెద్ద స్థలము, ఎప్పుడుదో స్థలం, అది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు స్థలం, మొత్తం అంతా కూడా ఆక్రమించేసుకొని ఇల్లు వేసేసుకున్నారు. వాళ్ళ వారసులు ఎవరు కూడా లేరు. అలా వారసులు లేనటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఆ మూల ఈ మూల మొత్తం ఆ తర్వాత కమ్మేస్తూ ఉంటారు. వారసులు ఎటో వెళ్ళిపోయి బ్రతుకుతూ ఉంటారు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా పాత దస్తావేజులు ఏ పాత టంకుపెట్టులోనూ బయటపడిన తర్వాత వాటిని తీసుకొని వచ్చి వెళ్ళి లీగల్గా కేసేస్తారు. కేసేసిన తర్వాత దాన్ని పరిశీలన చేసి నిజంగా వాళ్ళకి వారసులైతే కోర్టు ఏమని తీర్పిస్తుంది? అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఖాళీ చేసి వారసులకు అప్పచెప్పేయండి అని అంటుంది. మాకు విజయవాడలో ఇలాగనే ఒక కేసు జరిగితే, అయ్యా ఇల్లు కట్టేసుకున్నాం, ఒక్కొక్కరు 30 లక్షలు 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం, కాబట్టి ఇప్పుడు పడేసి ఇవ్వాలంటే ఇది మరీ న్యాయం కాదు, ఈ స్థలం మీదే, కోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఇక్కడ గజం ఎంత ఉందో లెక్క కట్టండి, అంత మేము ఇచ్చేస్తామని అన్నారు. ముక్కు మొహం తెలియకుండా హఠాత్తుగా దిగాడు వారసుడు, కోర్టులో కేసేసాడు, గెలిచాడు. కోర్టు అప్పచెప్పేమని చెప్పేసి అంది. మొత్తం వచ్చేసి ఆ వారసుడు కట్టేశారు అందరూ డబ్బు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన హఠాత్తుగా అంటే, ఆయన ఆ వంశంలో పుట్టాడు, ఆ వారసత్వం ఉంది కాబట్టి ఆస్తి అంతటికి ఆయనే హక్కుదారుడు. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు భూమి మీద ఉండేటువంటి ఆస్తి కాదు కానీ, కాబట్టి నీవు దాసుడువు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నిజంగా పరలోకం అనేటువంటి ఒక గొప్ప స్థలం ఉంది, దానికి మనం వారసులం. అసలు ఊహించుకుంటేనే చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు హఠాత్తుగా 100 ఎకరాలకి వారసుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పాత డొక్కు మోటార్ సైకిల్ వాడతాడా? నిన్నటి వరకు అదే వాడేవాడు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి బాబు గారు ఆ మోటార్ సైకిల్ ఇస్తారంటే తీసుకోపో అంటాడు. నిన్నటిదాకా అది తప్ప ఆయనకి ఏమీ లేదు, అదే ఆయనకు ఆధారం. నిన్నటి వరకు ఒక పాత ఇల్లు ఉంది, పాత ఇల్లు, అయ్యా మరి ఆ పాత ఇల్లు ఏదన్నా మాకు ఇచ్చేస్తారని ఇంకెందుకు, దాన్ని ఎంతో కొంత ఇచ్చి తీసుకోపో అంటాడు. ఆ పాత సామాను ఉన్నాయి, పాత ఫ్రిడ్జ్లు, అవన్నీ ఇవాళ ఆయనకి అయ్యేం అవసరం లేదు, అవన్నీ కూడా కళ్ళు మూసుకొని వదిలేస్తాడు. ఏంటంటే ఆయన చాలా గొప్ప సంపదకు వారసుడు అయిపోయాడు. అవన్నీ వదిలేసి వెళ్ళిపోతాడు, ఎందుకంటే అది అవసరం లేదు. ఇక ఆ పాత స్కూటర్ మీద, డొక్కు స్కూటర్ మీద తిరగడేక ఆయన. అంటే దేని గురించి నేను మాట్లాడుతున్నానంటే, మనమందరం కూడా పరలోక రాజ్యానికి వారసులం. కొంతమంది నువ్వు ఎలాగ నీకున్న ఆస్తి అంతా వదిలిపెడుతున్నావు, దేవుడు అని చెప్పేసి నువ్వేంటిదంతా వదిలిపెడుతున్నావు అంటే, నేను దేనికి వారసుడిని? ఆ వారసత్వాన్ని మనం తలుచుకున్నప్పుడు, ఆ వారసత్వం అనేటువంటిది మనం పొందాలి అంటే దీన్నంతటినీ కూడా మనము వదిలిపెట్టేయచ్చు. క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, పరలోక రాజ్యం అనేటువంటిది ఒక మంచి ముత్యమును వెదుగుతున్నటువంటి వర్తకుని పోలి ఉన్నది. ఎప్పుడైతే ఆ మంచి ముత్యాన్ని ఆయన కనుగొన్నాడో, తనకు ఉన్నదంతా కూడా అమ్మేసి ఆస్తి తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతాడు. దాని విలువ లాంటిది. ఈరోజు పరలోక రాజ్యం యొక్క విలువ లాంటిది. దాని కొరకు మనం ఎంతైనా వదులుకోవచ్చు. కాబట్టి మనం దేనికి వారసులం అనేటువంటిది అర్థం కాక ఈ అమాయకులైనటువంటి జనాలు ఏంటంటే పరలోకాన్నే వదులుకొని ఇదే మాకు కావాలి అని దీన్నే పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవునికి గనక మనం పిల్లలమైతే చాలా గొప్ప సంపదకు మనమందరము కూడా వారసులం కాబోతూ ఉన్నాం.
కాబట్టి మనం ఎవరికి వారసులమో అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. నేను ఈ లోకంలో ఉన్నటువంటి సంపదకే వారసుని అవుతానా? ఏ స్థలమో పొలమో ఇల్లు వాకిలో నాగో నట్రో వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి దీనికి నేను వారసుడిగా ఉండి దీనికి వారసుడిగా చచ్చిపోతానా? లేదంటే ఆ నిత్య స్వాస్థ్యము దేవుడు ఉండేటువంటి పరలోకానికి నేను వారసుడిగా ఉంటానా? మనము పరలోకానికి ఆ దేవుని యొక్క సంపదకు మనం వారసులం కావాలి అంటే మనము ఖచ్చితంగా దేవుని పిల్లలము అవ్వవలసినటువంటి అవసరం ఉంది. దేవుని పిల్లలు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం దానికి వారసులం కాలేం. అయితే మరి మనం దేవుని పిల్లలం ఎట్లా అవ్వగలం? నువ్వు దేవునికి కుమారుడు కుమార్తెవైతే అప్పుడు మాత్రమే నువ్వు దేవునికి వారసుడు అవుతావు. మరి దేవునికి కుమార్తెవు ఎట్లా అవుతావు? ఒక మనిషి దేవునికి కుమారుడు కుమార్తె లేదా దత్తపుత్రుడు దత్త కుమార్తె ఎట్లా కాగలుగుతారు? మనము నూతనంగా జన్మించటం ద్వారా. యోహాను సువార్త మనం గమనించేటప్పుడు 3వ అధ్యాయంలో నికోదేము అనేటువంటి ఒక యూదుల అధికారి క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తాడు. రాత్రికాల సమయంలో వచ్చి క్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేటప్పుడు 3వ అధ్యాయం 1 వచనం నుంచి యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసేయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. అందుకు నికోదేమో, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన్ని అడిగాను. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. శరీర మూలంగా జన్మించినది శరీరమో, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. నువ్వు శరీరం మూలంగా కనుక జన్మించినట్లయితే ఆ శరీరము నీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి నువ్వు విడవ అవుతావు, కుమారుడు కుమార్తె అవుతావు, వాళ్ళకు నువ్వు వారసుడు అవుతావు. ఆత్మ సంబంధమైన జన్మ ఒకటి ఉంది. ఆ ఆత్మ సంబంధమైనటువంటి జన్మ నువ్వు ఎప్పుడైతే పొందుతావో అప్పుడు నువ్వు దేవునికి వారసుడు నువ్వు కాగలుగుతావు. 7వ వచనంలో, మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు అని అంటున్నాడు. గాలి తనకి ఇష్టమైన చోటను విసురునో, నువ్వు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. నువ్వెప్పుడైతే ఆత్మ మూలముగా జన్మిస్తావో, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నువ్వు జన్మిస్తావో అప్పుడు నువ్వు దేవునికి కుమారుడువు కుమార్తెవు అవుతావు. కాబట్టి మనం పుట్టాలి. ఈ లోకంలో ఏ ఇంట్లో మనం పుడతామో ఆ ఇంట్లో ఆ కుటుంబానికి వారసులు. నువ్వు దేవునికి వారసుడు కావాలంటే నువ్వు దేవునికి బిడ్డగా జన్మించాలి, పుట్టాలి. నువ్వు అంటే అది భౌతికమైన పుట్టుక కాదు, ఆత్మ సంబంధమైన పుట్టుక. ఆత్మ సంబంధమైన పుట్టుక ఎలాగ అంటే ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే ఈ నీటి మూలంగా జన్మించటము అనేటువంటిది బాప్తిస్తాన్ని, నీటిలో మునిగే బాప్తిస్తాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మ మూలముగా జన్మించటము అనేటువంటిది దేవుని వాక్య మూలముగా జన్మించడాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక మనుషుడు ఎప్పుడైతే ఈ వాక్యం మూలంగా జన్మిస్తాడో, నీటిలో మునిగి బాప్తిసం పొందుతాడో అప్పుడు దేవునికి కుమారుడుగా కుమార్తెగా ఒక క్రొత్త జన్మను వాళ్ళు పొందుతారు. ఒక క్రొత్త జన్మను పొంది ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మీలో ఎవరైనా సరే నేను దేవునికి వారసుడను వారసురాలను కావాలి అనేటువంటి ఆశ గనక మీకు ఉన్నట్లయితే నేనేం చేయాలి? మరి దేవునికి వారసుడిని వారసురాలని కావాలంటే నువ్వు దేవునికి కుమారుడుగా కుమార్తెగా జన్మించాలి. ఎలా జన్మిస్తాను అది అంటే అది భౌతికమైన జన్మ కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి జన్మ. అది ఎట్లా అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే బాప్తిసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బాప్తిసం అంటే కేవలం మునగటం అంటే కాదు, వాక్యాన్ని వినాలి. నువ్వు వాక్యాన్ని విని విశ్వసించాలి, మారు మనసు పొందాలి, యేసు దేవుని కుమారుడను ఒప్పుకోవాలి, ఒప్పుకొని నీటిలో మునిగేటువంటి బాప్తిసం పొందాలి. అప్పుడు నువ్వు దేవునికి కుమారుడుగా కుమార్తెగా జన్మిస్తావు. అయితే ఇదంతా జరగటానికి ₹1 కూడా ఖర్చు ఉండదు. ₹1 ఖర్చు లేకుండా నువ్వు దేవునికి వారసుడు అవుతావు, వారసురాలు అవుతావు అంటే అయినా నాకు వద్దుపో అన్నారంటే వాళ్ళని ఏమనాలి? వాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళు. ఈరోజు ఇలాంటి తెలివిగల వాళ్ళు చాలామంది కనబడతారు. బాప్తిసం అంటే ఇప్పుడు కాదులే తర్వాత అంటారు. నేను చెప్తానండి అంటారు. ఉచితంగా దేవునికి వారసుడు కమ్మని చెప్పేసి దేవుడు పిలుస్తూ ఉంటే
ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటున్నారంటే ఏం చెప్పాలి వాళ్ళకి? కాబట్టి దీని విలువను గనక గుర్తెరిగినట్లయితే, మీరు బైబిల్లో గనక చూసినట్లయితే వాళ్ళు ఎంత త్వరగా స్పందించారంటే, అపోస్తల కార్యగ్రంథం మనం చూస్తూ ఉంటాం 8వ అధ్యాయంలో ఐథియోపియా నుంచి ఒక నపుంసకుడు, ఒక మంత్రి వచ్చి ఆయన తిరిగి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు సువార్త ప్రకటించబడింది. ఆయన ఈరోజు మన ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళలాగా రేపులే, ఎల్లుండిలే, తర్వాతలే, ఫిలిప్ గారు నేను చెప్తానులే, మా ఐథియోపియా వెళ్ళిన తర్వాత కబురు చేస్తానులే అని చెప్పేసి అన్నాడా? ఏం అనలేదు. ఆయన ఏం చేస్తాడంటే ఆ వాక్యాన్ని ఎప్పుడైతే విన్న తర్వాత అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయం మనం గమనించినప్పుడు వాక్యమును విన్న వెంటనే ఆయన స్పందన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. 8వ అధ్యాయము మనం గమనించినప్పుడు 38వ వచనంలో, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించెను. ఒకసారి కొంతమంది అడుగుతారు, ఏమండి అంత హడావుడిగా వెళ్ళే మనిషి అప్పుడు బాప్తీసం తీసుకోవటానికి ఏంటి కారణం? అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఫిలిప్పీలో ఉన్నటువంటి ఒక జైలు అధికారి, ఆయనకి రాత్రివేళ సువార్త అనేటువంటిది ప్రకటించబడింది. రాత్రివేళ సువార్త ప్రకటించబడినప్పుడు అపోస్తల కార్యములు 16వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 16వ అధ్యాయము 30వ వచనము, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అనేనో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పారు. అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించారు. 33వ వచనంలో చెప్తున్నాడు, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారు బాప్తిసం పొందారు. వెంటనే అతడును అతని ఇంటి వారును. ఏంటి రాత్రి అంతా అడావుడి? ఇలాగ వాక్యం వినగానే అర్ధరాత్రి అయినా కానీ రాత్రి నాకు బాప్తిసం ఇచ్చేయండి అంటే ఆ రాత్రే ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అని వెతుక్కొని వెళ్ళి బాప్తిసం ఇచ్చినటువంటి సంఘటనలో మనకేమన్నా తెలుసా అసలు? అలా మనం ఎప్పుడైనా ఇచ్చుంటామా? ఒకసారి ఒక సేవకుడు అంటున్నాడు, ఇవ్వటానికి మనం రెడీగానే ఉన్నాం సార్, అడగడే వాళ్ళు ఎక్కడున్నారని. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కానీ ఎవరైనా నేను పొందుతాను అంటే ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడికి ఎతుక్కొని వెళ్ళి ఇవ్వటానికి మేము రెడీగానే ఉన్నాం. కానీ అడిగే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు లేరే రెడీగా. మేము ఒకసారి ఒక తెలంగాణ ప్రాంతం వెళ్ళాం. తెలంగాణలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక మీటింగ్ కొరకు ఏర్పాటు జరుగుతూ ఉంది. నైట్ మీటింగ్ జరగాలి. వాళ్ళ కుమార్తె యొక్క పుట్టినరోజు అనమాట. తల్లి రక్షణ పొందింది, తండ్రి రక్షణ పొందలేదు. బాగా పెద్ద మీటింగ్ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆయనకి ఎందుకు అనిపించింది ఇంకాసేపట్లో మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంలో ఆ చాలా కాలం నుంచి వాక్యం వింటున్నాడు, నేను రక్షణ పొంది మీటింగ్లో కూర్చోవాలనుకుంటున్నానండి అన్నాడు. మంచి ఎండాకాలం, నీళ్ళు ఎక్కడ కూడా లేవు. మీటింగ్ చూస్తేనే ఇంకొక 20 నిమిషాలు టైం ఉంది, స్టార్ట్ అవ్వాల్సిన టైం. నేను రక్షణ పొంది నేను మీటింగ్లో కూర్చోవాలనుకుంటున్నానని అన్నాడు. ఈలోపు సేవకులంతా ఉండి ఇక్కడెక్కడైనా నీళ్లు ఉంటాయా ఏంటి పరిస్థితి అంటే, ఇక్కడెక్కడ నీళ్లు ఉండవు. ఇక్కడి నుంచి 16 కిలోమీటర్లు వెళ్తే ఒక ఏరి వెళ్తూ ఉంది, అందులో కూడా మధ్యలో ఉండొచ్చు. కానీ ఈ రాత్రి పూట మనం ఎలాగా అంటే, మరి బైబిల్ మనకు నేర్పిన మాదిరి అదే కదా, టార్చ్ లైట్లు తెచ్చి వేసుకొని వెళ్దాం పదండి అని మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు మోటార్ సైకిల్లో, కారులో వెళ్ళేవాళ్ళు కారుల్లో వెళ్ళి అక్కడ బ్రిడ్జి మీద పైన ఆపి అక్కడి నుంచి దిగి టార్చ్ లైట్లు వేసుకొని నీళ్లు లోపల మధ్యలో ఒక పాయ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ బాప్తిసం ఇచ్చి వచ్చేటప్పుడు మనం అనుకున్నాం జీవితంలో మనకు కూడా ఒక్క అనుభవం, ఎక్కువ 2-3 లేకపోయినా కానీ ఒక్క అనుభవం, రాత్రిపూట బాప్తిసం. ఆ గడియలోనే అన్నాడు కదా. పోనీలే ఎవరో ఒకరు అడిగి అలాగ పొందిన వాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా చెప్పడానికి మనకు కూడా ఒక మాదిరి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు చాలా సంతోషం. నిజంగా ఏంటంటే నడిచే చీకట్లో నడిచి వచ్చాం, కానీ చాలా సంతోషంగా ఉంది. మీటింగ్ లేట్ అయింది కానీ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నిజంగానే ఇవ్వటానికి మేము అందరం రెడీగానే ఉంటాం, కానీ అడిగే వాళ్ళు ఎవరు? అడగటానికి ఎవరన్నా రెడీగా ఉన్నారా? ఉంటే డేవిడ్ రాజు గారిని అడగండి. అడిగితే అర్ధరాత్రి అయినా సరే మీకు బాప్తీసం ఇవ్వటానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే దేవునికి నేను వారసుని కావాలి అంటే రేపు అవ్వచ్చుగా అన్నాడు ఒక ఆయన. రేపు అవ్వచ్చు, కానీ ఈలోపు ఊపిరాగిపోతే మీ జీవమే పాటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళే. తెల్లారిన తర్వాత వారసుని అవుతానని సంతోషంగా నిద్రపోయావు, కానీ తెల్లారి నువ్వు లేవలేదు. ఏమైంది అప్పుడు? నువ్వుకి పరలోకానికి వారసుడు కాదు, నరకానికి నువ్వు వారసుడుగా నువ్వు అక్కడికి చేరుకుంటావు. మనం అంటూ ఉంటాం కదా, జస్ట్ మిస్ అని
కొద్దిగలో పోయిందని, అరమార్కులో పోయిందని, ఉద్యోగం పోయిందని, ఆ ఉద్యోగం ఈ ఏడు పోతే వచ్చే ఏడు సంపాదించుకోవచ్చు. ఆస్తి ఒకవేళ పోతే మరలా సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే మరలా సంపాదించుకోవచ్చు. కానీ దేవునికి కుమారుడు కుమార్తెవు అయ్యేటువంటి ఆ అవకాశం, వారసత్వాన్ని నువ్వు పోగొట్టుకుంటే దాని విలువ మనుషులకు అర్థం కావట్లేదు. అది అర్థమైనటువంటి వాళ్ళు ఏమిటంటే, రాత్రి ఆ గడియలోనే అసలు వెళ్ళే రథం, ఇదిగో నీళ్ళు ఆపే రథం, నీకు బాప్తీసం ఇవ్వటానికి ఆటంకం ఏంటి అంటే, నేనైతే రెడీగా ఉన్నా, నీకేమైనా ఆటంకమా? అడివి ప్రమాదకరమైనటువంటి స్థలాలు ఉంటాయి, ఏమో మొసళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో, ఏదైనా ఉండొచ్చు. మీరు అడవుల్లో వెళ్ళేటప్పుడు నీళ్ళలో, కనబడ్డ నీళ్ళల్లో కల్లా అవి దిగరు, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇదిగో నీళ్ళు ఆపే రథం, నాకు బాప్తీసం ఇవ్వటానికి ఆటంకం ఏంటి అన్నాడు. ఏమి లేదు, సేవకులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. యేసు దేవుని కుమారుడని కనుక ఒప్పుకున్నట్లయితే ఇవ్వటానికి ఆటంకం ఏం లేదు. ఆయన ఒప్పుకున్నాడు, అక్కడే ఆయనకి బాప్తీసం ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ వారసత్వము అనేటువంటి విలువ తెలిసినప్పుడు దేవునికి కుమారుడుగా కుమార్తెగా ఈ అవకాశాన్ని ఒక్క క్షణం కూడా ఎవరు వెనక్కి నెట్టలేరు. అది ఎవరైనా సరే రేపు, ఎల్లుండు, తర్వాత, వచ్చే వారం, వచ్చే నెల నేను చెప్తానులే అంటున్నారంటే నీకు దాని విలువ అర్థం కావటం లేదు. ఇక దానికి పెద్ద పెద్ద పదాలు ఉంటాయి. విలువ అర్థం కావటం లేదు అంటే ఎవరికి విలువ అర్థం కాదు? ఒకటి పిల్లలకి మీరు 500 రూపాయలు నోటిస్తే చింపేస్తారు. అందుకనే పిల్లలకి విలువైన ఎవరు, పిల్లలకు బంగారు పొంగరాలు కూడా పెట్టరు. మా ఏరియాలో పెడతారు. ఎప్పుడైనా ఫంక్షన్గా బంగారు పొంగరం పెడితే దానికి ఒక దారం వేసి ఇక్కడ కడతారు తాడు. పొరపాటును జారిపోయేది. మరి మీ ఏరియాలో కూడా ఉండుంటే అలాంటి తెలివితేటలు, ఎందుకంటే బంగారం కదా. ఒకసారి నేను చెప్పాను, ఆ తాడు ఇక్కడ వేస్తే ఆ అమ్మాయికి తాడు దాన్ని అట్లు ఆగుతుంది, ఇట్లు ఆగుతుంది, నోట్లో పెడుతుంది. నేను చెప్పాను, ఎందుకు ఈ తిప్పలన్నీ అంటే వాళ్ళ అమ్మ అంటుంది, మరి బంగారం కదా బ్రదర్ అని. ఇప్పుడు మీరు ఆ చిన్న పిల్లకి ఆ బంగారం పెట్టాల్సిన అవసరం, ఈ తాడు వేయాల్సిన అవసరం, ఈ కట్టాల్సిన అవసరం ఏంటంటే, మరి బంగారం కదా పోయిద్ది, పిల్లలు లాగేస్తారు, ఎక్కడో పడేస్తారు. అదే బంగారం మనకిస్తే మనం లాగి పడేస్తామా? అవసరమైతే ఎదుటి వాళ్ళది కూడా లాగి మనం పెట్టుకుంటాం. ఎందుకంటే మనకి దాని విలువ తెలుసు. పొరపాటున ముక్కును ఉన్నటువంటి చిన్న చుక్క కూడా, ఆ ముక్కు పుడక కూడా పోగొట్టరు బంగారం అయితే. ఒకవేళ పోయినా వెనక్కి వెళ్ళి కూడా వెతుకుతారు, ఎందుకంటే దాని విలువ లాంటిది. ఆ విలువ తెలియని వాళ్ళైతే పోగొట్టుకోవాలి. రెండోది పిల్లలు. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళైనా సరే దాని విలువ తెలియదు. ఇక అలాంటి వాళ్ళని మూర్ఖులు, బుద్ధిహీనులు అని చెప్పేసి బైబిల్లో అంటూ ఉంటారు. నిజంగానే విలువైనటువంటి వాటిని సంపాదించుకోకపోతే ఏమనాలి? ఒకసారి ఒక తండ్రి అంటున్నాడు, చదువుకోరా అంటే వాడు వినలేదండి చిన్నప్పుడు. ఇదిగోండి ఇప్పుడు చూడండి అట్లుంది. ఆటో తోలుకుంటా ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య ఏమో మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, ఆఫీసరు. తమ్ముడేమో ఆటో తోలుకుంటా ఉన్నాడు. మేము చదివిస్తామంటే వాడు చదువుకోలేదు చిన్నప్పుడు. ఏంటి అంటే అప్పుడు ఆ విలువ తెలియలేదు. కానీ విలువ తెలిసి నేను చదువుకుంటాననే టైంకి ఆయన వయసు అయిపోయి, పెళ్ళి అయిపోయి, పిల్లలు. కాకపోతే ఇప్పుడు కూడా వయోజన విద్య అని ఉంటుంది. పెద్దయిన తర్వాత కూడా ఓపెన్ డిగ్రీ అని, ఓపెన్లో అదని ఇదని కడుతూ ఉంటారు. కానీ వయసు అయిపోయిన తర్వాత ఇవన్నీ కష్టం. ఉద్యోగాలు అయితే రావు. అయితే ఏదో సంపాదించుకుంటూ ఉంటారు. మొన్నే గత వారము అంతకు ముందు వారము కోర్టుకు ఒక పని మీద వెళ్తే మా వైఫ్తో అంటున్నారట, నువ్వు లా కట్టొచ్చు కదా అని. ఈ వయసులోనంటే అమ్మ ముసలోళ్ళు కట్టి, ముసలోళ్ళు కూడా కోట్లు వేసుకొని ప్రాక్టీస్కి వస్తున్నారమ్మా అంటున్నాడంట లాయర్ గారు. అంటే కొన్నిటికి వయోపరిమితి లేదు ఉద్యోగాలకి. ఆ ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా లా చదువుకోవచ్చు, అప్పుడు కూడా బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు, అప్పుడు కూడా కేసు ఒప్పుకోవచ్చు. కానీ వాదించాలంటే కష్టం ఆ వయసులో. ఒకసారి ఒక పెద్ద ఆయన అంటున్నాడు, అనవసరంగా ఈ వయసులో నేను లా కట్టి లాయర్ అయ్యి బీపీ పెరుగుతుందంట ఆ కేసులకి. నాకు అవసరమా ఇది అంటే లాగట్టు అన్నారంట. ఏదో కష్టపడి చదివాడు ఆ పెద్ద వయసులో, ఒప్పుకున్నాడు. ఆ డేట్ వచ్చేటప్పటికి టెన్షన్ పెరుగుతుందంట. అటేపోడు ఏం అడుగుతాడో, ఏం క్వశ్చన్లు అడుగుతాడో, ఇంపార్టెంట్ కేసు పోగొడితే నేను పోగొట్టానంటారు, రాక కేసు వచ్చిందని. కాబట్టి వయసు అయిపోయిన తర్వాత ఇలాంటి ఎక్స్పెరిమెంట్లన్నీ కూడా చేయకూడదు. ఏదన్నా చదువుకునే వయసులో చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించే వయసులో సంపాదించాలి. అది పోగొట్టుకుంటే పోగొట్టుకున్నట్టే. అలాగనే వారసత్వం కూడా. మనం వారసత్వం ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో రేపు ఎల్లుండు అని ఎప్పుడు కూడా దయచేసి మీరు దాన్ని వాయిదా వేయకండి. బైబిల్ మనకు చూపిన గొప్ప మాదిరి ఏమిటంటే, వెళ్ళే రథం, ఇదిగో నీళ్ళు ఆపే రథం, నాకు బాప్తీసం ఇవ్వటానికి ఆటంకం ఏంటి?
ఆ జైలు అధికారి రాత్రి ఆ గడియల్లోనే. కాబట్టి దేవునికి వారసులుగా కావాలనే మీలో ఎవరికైనా సరే కోరిక గనక ఉన్నట్లయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేసుకోవద్దు. ఎందుకంటే అసలు దేవుడు కుమారునిగా కుమార్తెగా అవటం కంటే గొప్ప కార్యం ఏముంటుంది? దీనులమైనటువంటి పనికిరానటువంటి మనల్ని ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకుంటాను అంటే మనం వద్దు రేపు ఎల్లుండి అన్నామంటే మనంత బుద్ధిహీనులు నిజంగా ఎవరు కూడా ఉండరు. ఎందుకు బైబిల్లో జనాలు అలాగా వెంటనే ముందుకు వచ్చారంటే వాళ్ళకి ఆ విలువ అర్థమైంది. ఈరోజు మనం ఎందుకు రావట్లేదు, మన ఊర్లో విని కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి ఆ విలువ అర్థం కావటం లేదు. చివరిగా నేను మీకు తెలియజేసే విషయం ఏమిటంటే, మనము ఒకవేళ దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మారినట్లయితే వేటికి వారసులం అవుతాం? మనం ఏమేమి ఇస్తాడు? కొన్ని మన భాషలో చెప్పాలంటే మన లెక్కలో ఏమేమి ఇస్తాడు? మనకు తల్లిదండ్రులు కూడా ఆస్తి అడుగుతాం, నాకేమి ఇస్తావు ముందే చెప్పండి. ఏమి ఇస్తావంటే నీకు అక్కడ ఉన్నటువంటి ఆ స్థలం ఇస్తానులే, లేకపోతే ఈ పొలం ఇస్తానులే అంటే ఒక కూతురు అడుగుతుందంట, మరి నీ ఒంటి మీద నగలెవరికి ఇస్తావని. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒంటి మీద నగలెవరికి ఇస్తావంటే మరి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇద్దరికి అంటే ఇద్దరికి సమానంగా ఇస్తానంటే ఆ ముందే కోరేసుకుందంట, ఈ చెవు జోళ్ళు మాత్రం నాకు ఇవే దిద్దులు ఇవంటే నాకు ఇష్టం అని. నిజంగానే కొంతమంది ఉంటారు, నాకు అది కావాలి ఇది కావాలని వాళ్ళకి ఇష్టమైన కోరుకుంటూ ఉంటారు. ఏమొస్తుంది? మనం దేవునికి గనక కుమారులము కుమార్తెలము గనక అయితే మనం దేనికి వారసులం అవుతాం? ఆయన మనకి ఏమి ఇస్తాడు? బైబిల్లో ఇవన్నీ కూడా చాలా లిస్టు చెప్పాడు. ఊరికినే వచ్చేయండి అని అనలేదు, చాలా చెప్పాడు ఆయన మనకు. తీతుకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు అపోస్తులైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తీతుకు తెలియజేస్తూ ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పత్రికను రాస్తూ తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 6-7 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఆయన కృప వలన నీతిమంతులని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసుల మగుటకై, నిత్య జీవమును గూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసుల మగుటకై. దేనికి వారసులం? మనం నిత్య జీవానికి వారసులం. మనము దేనికి వారసులం అంటే మనకు ఆంగ్లంలో తెలియజేస్తూ ఉంటాడు, వీ మైట్ బికమ్ హియర్స్ అకార్డింగ్ టు ద హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవానికి మనం వారసులం. దేవుడు మనం ఒకవేళ దేవునికి కుమారుడుగా కుమార్తెగా మనం జన్మించినట్లయితే, దేవునికి కుమారుడు అయినట్లయితే కుమార్తె అయినట్లయితే దేవుడు నిన్ను దేనికి వారసుని చేస్తాడు? ఏమి ఇస్తాడు ఆయన అంటే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే ప్రార్థనకు వచ్చి కూర్చొని వెళ్ళే వాళ్ళందరికీ ఇవ్వడా అంటే వచ్చి కూర్చొని వెళ్ళే వాళ్ళందరికీ అది లేదు లేదు లేదు, అది ఉండదు. మరి డిసెంబర్ 25వ తారీఖు వచ్చే వాళ్ళకు ఉంటుందంటే దానికి కూడా ఉండదు. జనవరి 1వ తారీఖు అంటే దానికి కూడా ఉండదు. ఒకసారి ఒకరు అన్నారు, మరి నేను ఇప్పుడు కొత్తగా మాలేదో పెట్టారు దీక్ష చేస్తున్నాను దానికి ఉంటుందంటే దానికి కూడా ఉండదు. నువ్వు ఎంత దీక్ష చేసినా, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగినా, ఒకవేళ నువ్వు నాన్ వెజ్ మానేసి దీక్ష టైంలో వెజ్జే తిన్నా, రోజు భజనని ప్రార్థన పెట్టుకున్నా, మెడలో పూసల దండ వేసుకున్నా, ఒకవేళ మెడలో నువ్వు నీలి కండు వేసుకున్నా, తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని నువ్వు ఒకవేళ భక్తిగా ఆ దీక్ష దినాలు నువ్వు తిరిగినా, దీక్ష అయిపోయిన తర్వాత నీకేమి పరలోక రాజ్యాన్ని ఇవ్వడు, నిత్య జీవాన్ని ఇవ్వడు. అసలు ఇంకా చెప్పాలంటే ఒక మాటలో అసలు ఈ దీక్ష డిజైన్ చేసింది, మాల డిజైన్ చేసింది దేవుడే కాదు. బైబిల్కి ఈ దీక్షకు, ఈ మాలకు, నీలి కండవకు, నీలి పూసల దండకు, ఈ కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగటానికి సంబంధమే లేదు. ఇదేంటంటే లోకంలో ఏదేదో దేవుళ్ళు దేవతలు ఆ దీక్షలు చూసి మీరేనా మాకు లేదని పోటీ పడ్డారో ఏమో, వాళ్ళు కూడా ఒక డిజైన్ చేసుకున్నారు. కాబట్టి మనము నిత్య జీవానికి వారసులం కావాలి అని అంటే దేవునికి కుమారులం కుమార్తెలం అవ్వాలి. అంతేగాని నేను ప్రార్థనకు వచ్చి వెళ్తున్నానండి అంటే అలా కాదు, వచ్చి కూర్చొని వెళ్ళిపోతే కుదరదు. డిసెంబర్ 25 వస్తున్నా, జనవరి 1 వస్తున్నా, ఇటువంటి కార్యాలు చేస్తున్నా అంటే అలా కుదరదు. నువ్వు దేవునికి కుమారుడు అవ్వాలి, నువ్వు దేవునికి కుమార్తె అవ్వాలి. అప్పుడు మాత్రమే దేవుడు నిత్య జీవానికి వారసుని చేస్తాడు, కుమారునిగా కుమార్తెగా అది మనకు దయచేస్తాడు. అంతేకాదు యాకోబు పత్రిక 2వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము 5వ వచనము, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగాను
తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా. అపోస్తులైన పౌలు చెప్తూ ఉంటాడు, మా పౌరసత్వము పరలోకమందు ఉన్నది అని అంటూ ఉంటాడు. కాబట్టి మనం దేనికి వారసులము అంటే పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. అక్కడ పౌరసత్వం మనకు ఉంది. ఇక పౌరసత్వాన్ని గురించి నేను మీకు తెలియజేయాల్సిన అవసరం లేదు. పౌరసత్వానికి ఉండేటువంటి ఆ విలువ వేరే. ఈరోజు అమెరికాకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఆ గ్రీన్ కార్డు కొరకు, పౌరసత్వం కొరకు ఎంత కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి దేశంలోకి వెళ్ళి ఆ దేశములో పౌరులుగా వాళ్ళు ఉండాలి అంటే, మారాలి అంటే అది చాలా గొప్ప దీవెన. మొన్న మధ్య కూడా యూకేలో ఉండేటువంటి ఒక సోదరుడు చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు యూకేలో ఏదైనా నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే, అక్కడ ఏదైనా బెనిఫిట్ పొందాలి అంటే ఇప్పుడు దాన్ని పరిమితి పెంచి 10 సంవత్సరాలు చేశారట. రూల్స్ అన్ని స్ట్రిక్ట్ చేసేసారట. కెనడాలో కూడా స్ట్రిక్ట్ చేశారట. అక్కడ ఉన్న వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే ఏంటంటే ఒక గొప్ప దేశంలోకి వెళ్ళి అక్కడ మేము పౌరులుగా ఉండాలి అని కోరుకుంటారు ప్రజలు. మరి అలాంటిది పరలోక రాజ్యానికి పౌరులుగా ఉండాలి అనేటువంటి కోరిక చాలా గొప్ప కోరిక. అయితే దేవుడు మనల్ని పౌరులుగా చేస్తున్నాడు, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. ఎలా అంటే మనం కుమారులుగా కుమార్తెలుగా మారినప్పుడు. ఇందాక చెప్పాం, దానికి ₹1 ఖర్చు కూడా ఉండదు, చాలా సులువుగా. ఇందాక చెప్పినట్లుగా రాత్రి ఆ గడియలోనే మీరు అనుకోవాలి, కానీ క్షణంలో మీరు దేవునికి కుమార్తెగా మారిపోతారు. ఒకే ఒక క్షణం. అంటే ఒకే ఒక క్షణం అంటే నీళ్ళ దాకా వెళ్ళేదాకా కొంచెం టైం ఉంటుంది, వెంటనే మీరు మారిపోవచ్చు. తెల్లారేదాకా కూడా అవసరం లేదు, ₹1 కూడా ఖర్చు అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఒక రోడ్డు మీద ఉండేటువంటి దీనుడైనటువంటి దరిద్రుడైనటువంటి మనిషి కూడా దేవునికి కుమారుడు కుమార్తె కాగలరు. కాబట్టి దేవునికి నేను కుమారుడుగా కుమార్తెగా వారసుడిగా ఉంటే ఏమిస్తాడు అంటే ఆయన ఆ రాజ్యమును మనకు వాగ్దానం చేశాడు. మన పౌరసత్వము పరలోకంలో ఉంది. పౌలు గారు ఎంత గట్టిగా చెప్తాడు, మన వారసత్వం అయితే, మన పౌరస్థితి అయితే పరలోకంలో ఉంది అని అంటాడు. చాలా గట్టిగా చెప్తాడు, గర్వంగా చెప్తాడు. ఎవరైనా అమెరికన్ సిటిజన్ ఉన్నారనుకోండి, నాకు అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చిందని ఎవరైనా ఏడుస్తూ అవమానంగా చెప్తారా? ఎంత సంతోషంగా, ఎంత గర్వంగా చెప్తారు. ఒకసారి ఒక యూకేలో ఉండేటువంటి వ్యక్తి చెప్తున్నాడు, మాకు ఇప్పుడు అక్కడ గ్రీన్ కార్డు వచ్చేసిందిగా భార్యాభర్తలకు అన్నాడు. చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన డాక్టర్ ఉద్యోగం కంటే దాన్ని బాగా గొప్పగా చెప్తున్నాడు. ఇప్పుడు మేము యూకే సిటిజన్స్ అన్నాడు. మరి అంతకుముందు ఇండియా సిటిజన్స్ కదా అంటే, అందులో లేదా మీకు ఆనందం సంతోషం అంటే ఒక నవ్వు నవ్వాడు. అంటే లేదు కాదు అని చెప్పలేక ఒక నవ్వు నవ్వాడు. నిజంగా దేవునికి మనం బిడ్డలమైనప్పుడు, ఆ పరలోక రాజ్యంలో పౌరస్థితి సంపాదించినప్పుడు కలిగేటువంటి సంతోషం వేరే, ఆ అనుభూతి వేరే. ఆస్తంతా వదులుకున్నా కానీ అక్కడ గనక పౌరస్థితి మనం గనక సంపాదించుకుంటే ఆ పౌరస్థితిని చాలా సంతోషం కలుగుతుంది. మీరు గమనించినప్పుడు బైబిల్లో కూడా ఇందాక మనము ఐథియోపియా నుంచి వచ్చినటువంటి ఆ మంత్రి నపుంసకుడు బాప్తిసం పొందిన తర్వాత ఆయన సంతోషంతో ఆనందిస్తూ తిరిగి వెళ్ళాడు. ఏమిటి ఆయన ఆనందానికి కారణం? ఇందాకటికి ఇప్పటికి ఏమిటి మార్పు? నీళ్ళలో మునిగాడు అంతే కదంటే, నీళ్ళలో మునగటం మాత్రం కాదు, ఇందాకటి వరకు ఆయన దేవునికి కుమారుడు కాదు, వారసుడు కాదు, ఇప్పుడు ఆ వారసత్వాన్ని సంపాదించాడు. పరలోక రాజ్యంలో పౌరసత్వాన్ని ఆయన సంపాదించాడు. రోజు రాత్రికాల సమయంలో మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, నేను దేవునికి కుమారుడుగా కుమార్తెగా మారినట్లయితే దేవుడు నాకేమిస్తాడు అంటే ఆ రాజ్యాన్ని ఇస్తాడు, నిత్య రాజ్యాన్ని దేవుడు మనకిస్తాడు. అంతేకాదు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం గమనించేటప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 9వ వచనము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 9వ వచనము, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులవటానికి మీరు పిలువబడ్డారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. మీరు దేని కొరకు పిలువబడ్డారంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు. వాస్తవంగా ఆశీర్వాదం అంటే ఇక్కడ నేను 2 మాటలు చెప్పి ముందుకెళ్ళిపోతాను. దేవునికి కుమారుడుగా కుమార్తెగా అయితే చాలామంది ఏమనుకుంటారంటే పరలోక రాజ్యం ఇస్తాడు అని అంటారు. ఓకే, పరలోక రాజ్యం ఇస్తాడు. ఒకసారి ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, దేవుడిని మనం ప్రార్థన చేసేటప్పుడు భౌతికమైనది ఏమి అడగకూడదండి అన్నాడు. భౌతికమైనది ఏమి అడగకూడదు,
దేవుణ్ణి మనం అడిగితే గిడిగితే ఆత్మ సంబంధమైనయే అడగాలంట, భౌతికమైనది ఏమీ అడగకూడదంట. నేను ఒకటే మాట చెప్పాను, క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చే శిష్యులు మాకు ప్రార్థన చేయటం నేర్పించు అని అడిగారు. అడిగినప్పుడు ఆయన ఒక ప్రార్థన నేర్పాడు వాళ్ళకి. అంటే దేవుణ్ణి అడగమని ప్రార్థన అంటే అడగటమే కదా, అడగమని నేర్పాడు. ఏం అడగమని నేర్పాడు? మొట్టమొదట పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. అంటే దేవుణ్ణి అక్కడ స్తుతించటం, మొట్టమొదట స్తుతించాడు. తర్వాత చెప్పినటువంటి మొట్టమొదటి రిక్వెస్ట్ ఏంటి? మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఆత్మ సంబంధమైన ఆహారం కాదు అది. గివ్ అస్ అవర్ డైలీ ఫుడ్. మా అనుదిన ఆహారము మాకు దయచేయి అంటే ఈ శరీరానికి సంబంధించినవి అడుగు అని క్రీస్తు ప్రభువే నేర్పాడు. నువ్వు దేవునికి కుమారుడువైతే, కుమార్తెవైతే దేవుడు నీకేమిస్తాడు అంటే ఆత్మ సంబంధమైన దీవెనలు ఇస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. దానితో కూడా నీ శరీరానికి కావలసినటువంటి ప్రతి అవసరత కూడా తీరుస్తాడు. క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, ఆయన ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, ఆయనను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా అని అంటాడు. కాబట్టి దేవుడు మనకేమిస్తాడంటే అందరికీ కాదు, ఆయన పిల్లలకు మాత్రమే ఉన్న ప్రత్యేకమైనటువంటి దీవెన ఏమిటి అంటే, ఎవరు ఏ తల్లిదండ్రులు నాకు తెలిసినంత వరకు వాళ్ళ పిల్లలను ఆకలితో ఉంచరు. క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, చెడ్డవారై ఉండి కూడా పిల్లలకు మంచి ఈవులని నెరుగుదురు అని చెప్పేసి అంటాడు. ఎవడైనా ఒక బిడ్డ చేపను అడిగితే పామునిస్తాడా? ఇవ్వడు కదా. తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైనా సరే బిడ్డలకు మంచి ఇవ్వాలని కోరుకుంటాం. అలాంటిది దేవుడు మనకి ఎంత మంచి చేస్తాడు. కాబట్టి దేవుడు మన శరీరాన్ని ఎప్పుడూ ఆకలితో ఉంచడు. కాబట్టి మనం దేవుని బిడ్డలమైతే ఇక్కడ మనకు 2 వాగ్దానాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటేమిటి అంటే మన ఆత్మ సంబంధమైన దీవెనలు. రెండోది ఏమిటి అంటే మన శరీరానికి కూడా దీవెన ఉన్నాయి. శరీరానికి కూడా దీవెన అంటే ఇప్పుడు బంగారం ధరలు తగ్గినాయి అడగొచ్చా అని అన్నారు ఒకసారి ఒకళ్ళు. అంటే ఆడపిల్లల తల్లి పెళ్ళిళ్ళు చేయాలి, ఆమె తెలియక అడిగింది, అయ్యా మరి ఆడపిల్లలు 2 ఉన్నారు, కొంచెం బంగారం ధరలు తగ్గినాయి కొనుక్కుంటాం, మీరు కూడా ప్రార్థన చేయండి అని అంది. ఆమె చేస్తుందంట, మమ్మల్ని కూడా చేయమంది. అవును, నిజంగా చాలామంది ఇల్లు కొనుక్కుంటున్నాం, పొలం కొనుక్కుంటున్నాం, స్థలం కొనుక్కుంటున్నాం, ప్రార్థన చేయమని అడగరా? ఆమె ఆడపిల్లల తల్లి కాబట్టి బంగారం కొనుక్కుంటాం ప్రార్థన చేయమని అడిగారు. కారు కొనుక్కుంటాం ప్రార్థన చేయమని అడిగే వాళ్ళు ఉన్నారు. మోటార్ సైకిల్ కొనుక్కుంటాం అడిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతిదానికి మనం దేవుని సహాయం. అయితే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఏదైనా సరే అవసరంతో అడగటం వేరు. ఉదాహరణకు ఒక సేవకుడు 4 ఊర్లు సేవ చేస్తూ ఉన్నారు, ఆదివారం 4 చోట్లకి వెళ్ళాలి, బస్సుకో ఆటోకో కుదరటం లేదు. ఒకసారి ఒక సేవకుడు మాట్లాడేటప్పుడు చెప్తున్నాడు, అన్న ప్రార్థన చేయండి, ఒక చిన్న మోటార్ సైకిల్ కొనుక్కుంటాను. అదేమి ఆయన సొంత అవసరాల కొరకు కాదు, లేకపోతే మోటార్ సైకిల్ ఒక స్టేటస్ కొరకు కాదు, దేవుని పని కొరకు. కాబట్టి మీరు ఒక ఇల్లు కావాలి మీ పిల్లల కొరకు అడగటంలో తప్పేమి లేదు, ఆహారం కావాలి అడగటంలో తప్పేమి లేదు, వస్త్రం కావాలి అడగటంలో తప్పేమి లేదు. మనమేదో సుఖము కొరకో విలాసాల కొరకో మనం అడిగితే అది తప్పు. కానీ అవసరాన్ని అడిగితే తప్పేమి లేదు. అవసరాన్ని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనం దేవుని పిల్లలమైతే ఆత్మ సంబంధమైన దీవెనలు ఎలాగూ ఉంటాయి, భౌతిక సంబంధమైన దీవెనలు కూడా ఉంటాయి. క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ అంటే ఏవన్నీ? పైన ఆహారాన్ని చెప్పాడు, వస్త్రాన్ని చెప్పాడు. కాబట్టి అన్న వస్త్రాలు ఇస్తాననేటువంటిది దేవుని వాగ్దానం, ప్రామిస్. ఏ ప్రామిస్ ఈజ్ ఎ ప్రామిస్. కాబట్టి దేవుని బిడ్డలకు ఎంత గొప్ప వాగ్దానం ఉందంటే, చాలామందికి నేను కొత్తగా సేవలోకి వచ్చే యవనస్తులు చెప్తాను, ఒకటి మాత్రం గ్యారెంటీ, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేయి, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం చేయి, భార్యాభర్తలు ఇద్దరికి చెరొక ₹1,00,000 వచ్చేవాళ్ళు కూడా కొందరు నాకు తెలుసు, పిల్లలు అమెరికాలో ఉన్న వాళ్ళు తెలుసు. ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కానీ నువ్వు 3 పూట్ల కడుపు నిండా తినగలవో లేదో తెలియదు, నెలలో 30 రోజులు నీకు లోటు లేకుండా ఉంటుందో లేదో తెలియదు. కానీ నువ్వు దేవుని బిడ్డవైతే గనక దేవుని గొప్ప దీవెన ఏమిటి అంటే, నీ అన్న వస్త్రాల్లో లోటు రాదు. చాలామంది సేవకు వచ్చేటప్పుడు ఎలాగ అనుకుంటారు. మేము చెప్తూ ఉంటాం, ఈరోజు మేము సేవకు వచ్చాం, సేవకు వచ్చిన మేము వెనక్కి తిరిగి అయ్యో ఎలాగా మా తిండి అనేటువంటి పరిస్థితి లేనే లేదు. ఇక్కడ ఇంతమంది సేవకులు ఉన్నారు, అడగండి. మేము సేవలోకి వచ్చిన దగ్గర నుంచి పస్తులే ఉంటున్నామండి, అసలు తిండి మొహం మేము చూడలేదు అనే పరిస్థితి లేదు. అలాగని మాకేం పెద్ద పెద్ద ఉద్యోగాలు లక్షలు లేవు. ఆయన లేక ఎలాగైతే చిన్న చిన్న రొట్టెల కాకుల ద్వారా పంపాడో ఎవరో ద్వారా పంపుతూ ఉంటాడు. ఆ కాకులు ఎక్కడి నుంచో వస్తూ ఉంటే మమ్మల్ని పోషిస్తూ ఉంటాయి.
మాకు మాత్రమే కాదు, ఇది ప్రతి దేవుని బిడ్డకు ఉన్నటువంటి వాగ్దానం మనం నమ్మగలిగితే. కానీ ఈరోజు ఏంటంటే అవిశ్వాసం పెరిగిపోయే మనుషుల్లో ఆయన పోషిస్తాడా అని అడిగేటువంటి పరిస్థితి. కాబట్టి నువ్వు దేవునికి గనక కుమారుడివి కుమార్తెవు అయితే ఆత్మ సంబంధమైన దీవెనలు నీకు ఇవ్వటం మాత్రమే కాదు, నీకు భౌతికమైనటువంటి దీవెనలు కూడా ఉన్నాయి. అందులో అన్న వస్త్రాలు ప్రాముఖ్యమైనవి. నిజంగా ఇంతకంటే ఎక్కువేం కావాలి? ఒక మనిషికి పోషణలో లోటు లేదు అంటే అంతకంటే ఎక్కువేం కావాలి? ఈరోజు సెక్యూరిటీ, చదువు దేని కొరకు, ఉద్యోగం దేని కొరకు, సంపాదన దేని కొరకు, బ్రతకడానికే కదా. ఆ బ్రతుకుని గూర్చినటువంటి గ్యారంటీ దేవుడు నీకు ఇచ్చాడు. అయితే నువ్వు దేవుని కుమారుడు అయితే కుమార్తెవైతే. కాబట్టి రాత్రికాల సమయంలో మీలో ఎవరైనా సరే ఇంకా దేవునికి కుమారుడుగా కాకుండా, కుమార్తెగా కాకుండా, వారసులుగా కాకుండా కేవలం వచ్చి కూర్చొని విని వెళ్ళిపోయే వాళ్ళగా ఉన్నారా? దయచేసి మిమ్మల్ని గురించి మీరు ఆలోచన చేసుకోండి. నేడే అనుకూలమైన సమయం. మీరు దేవుని కుమారుడుగా కుమార్తెగా కావాలంటే మీకు ఏ విధమైన ఖర్చు లేదు, ఏ విధమైన ఇబ్బంది లేదు. మీరు కనుక ముందుకు వచ్చినట్లయితే ఈ రాత్రే మీరు దేవునికి కుమారుడుగా కుమార్తెగా వారసులుగా మారేటువంటి గొప్ప అవకాశం. ఐథియోపియా నుంచి వచ్చిన మంత్రి, ఇదిగో నీళ్ళు ఆపేరదు, నాకు బాప్టిసం ఇవ్వటానికి ఆటంకం ఏంటి అని అడిగినట్లుగా ఆ ఫిలిప్పీ జైలు అధికారి రాత్రి ఆగడిలోనే ఆయన బాప్తిసం పొంది ఆయన ఇంటి వారు వారసులైనట్లుగా మీరు కూడా వారసులు అవటానికి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాం.